ఒకసారి చేస్తే తప్పు అంటారు, పొరపాటు అంటారు, తప్పు అనరు. రెండోసారి చేస్తే తప్పు అంటారు, మూడోసారి చేస్తే తప్పున్నారు, తప్పు అంటారు. కానీ నాలుగోసారి అది రెగ్యులరైజ్ అయిపోతుంది. ఒక రౌడీయిజం, ఫ్యాక్షనిజం, మద్యం ఇట్లాంటి వాటిట్లో, డ్రగ్స్ ఇట్లాంటి వాటిట్లో అయిపోతుందో అట్లాగా తయారైపోయినాయి మన మీడియా రాసుకొచ్చే దిక్కుమాలిన వార్తలు. నైతికత చచ్చిపోయేటటువంటి వ్యవహారాల్ని నిర్మోహమాటంగా నిలదీయాల్సినటువంటి చోట్ల నిస్సిగ్గుగా సమర్థించుకుంటూ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకం కాదా? ఒక పార్టీ తరపున గెలిచినటువంటి వాళ్ళని ఇంకొక పార్టీలోకి తీసుకోవడం అన్నటువంటిది. అది వైసీపీ తీసుకున్న తప్పే, బీజేపీ తీసుకున్న తప్పే, జనసేన తీసుకున్న తప్పే, లేదా కాంగ్రెస్ తీసుకున్న తప్పే. అయితే చట్టబద్ధమైనటువంటి విధానం ఉంది. 2/3 తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏం జరిగినాయి? కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచింది ఒక చోట, వెళ్ళింది ఇంకో చోట. నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళ డివిజన్లలో రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి ఇటుకొస్తే నైతికం. అలా కాకుండా అధికారం, అహంకారం, ఆర్థికం ఇవన్నీ కలిపి అరాచకంగా కొన్ని చోట్ల బెదిరించి, కొన్ని చోట్ల బుజ్జగించి, కొన్ని చోట్ల పదవుల ఆశ చూపించి తీసుకుంటే దాన్ని రాజకీయ అరాచకం అంటారు. ఇది యాక్సెప్టబుల్లా? ఇది కావాలని కోరుకుంటున్నామా? ఇదే విధానం కరెక్టా? ఆలోచించాల్సి ఉంది.